హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పప్పు క్యాబేజీ అండి. పప్పు క్యాబేజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం పప్పు ఎందులో వండుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకుని అందులో 1 కప్పున్నర కందిపప్పు వేసుకుని బాగా 2 సార్లు కడుక్కోవాలండి. అలా కడిగేసుకున్న తర్వాత 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలండి. నేను కప్పున్నర కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. ఇలా పోసుకుని స్టవ్ వెలిగించుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈ లోపల క్యాబేజీ 1/2 కిలో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను కూడా అందులో వేసేసుకోవాలి. అవి మొత్తం కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలండి. అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పప్పు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి 10 మినిట్స్. మధ్య మధ్యలో మనం కదుపుకోవడం వల్ల అవి బాగా సమానంగా ఉడుకుతుందండి. 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా ఉడికిన తర్వాత అందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కలిసే వరకు పూర్తిగా కలుపుకోవాలండి. మనకు సాల్ట్ వేసుకోవడం వల్ల క్యాబేజీలో ఉన్న మిగిలిన వాటర్ కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలండి. మొత్తం అంతా వాటర్ అంతా అయిపోయే వరకు ఉడికించుకుంటే మొత్తం పప్పు కూడా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, వాటర్ అంతా తగ్గిపోయింది, పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. పప్పు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకలు కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎల్లుల్లిపాయ రేకలు నాటు పెట్టుకుని వేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి కదుపుకున్న తర్వాత 4 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పును కూడా అందులోకి వేసేసుకోవాలండి. ఇది మొత్తం అంతా కలిసే వరకు ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే పప్పు క్యాబేజీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.